100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ AI టెస్ట్ 2020. సార్ మీ సర్వీస్లో టిపికల్ కేసులను చూసారు ఇంత దారుణంగా ఈ విధంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అన్నది చేస్తారు సార్. యానస్లో కూడా పెట్టుకుని తీసుకొస్తారు. దాన్ని ఎలా చెక్ చేస్తారు? దాన్ని ఒక కట్టెన్ వెనకాలకి తీసుకెళ్ళి అండ్ కూర్చోబెట్టి బయటకు తీస్తారు. యానస్లో వాళ్ళు శతవిధాలు ట్రై చేస్తారు సార్. గంజాయి తీసుకురావడం శతవిధాలు ట్రై చేస్తారు. జైల్స్లో కొన్ని డబ్బు ఉంటే జైల్లో ఏవైనా సాధించవచ్చు అని చాలా మంది చెప్తుంటారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుంది అనుకోండి, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అట్లాగే జైల్లో సూపరింటెండెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. జైలు సూపరింటెండెంట్ కరెక్ట్గా ఉద్యోగం చేస్తే విమర్శించడానికి బోళ్ళంత మంది ఉంటారు, ఇంక్లూడింగ్ మీడియాతో సహా. ఏదైనా మన ఉద్యోగం మనం కరెక్ట్గా చేసినంత మాత్రం చేసినంత ఎవరికి చదవదు. కానీ కొన్ని కేసుల్లో కొంతమంది అది అన్యాచురల్ సెక్స్గా అలవాటుపడిన ఖైదీలు ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం ఇబ్బంది అంటారు, వాస్తవం అంటారు. అన్యాచురల్ సెక్స్ అంటే సెక్స్ అన్నది జైల్లో దానికి HIV AIDS ప్రతి కంప్లైంట్ ఎలా వస్తుందంటే రక్తం వస్తుందని కంప్లైంట్ పెట్టారు. అది ఎప్పుడు మండే వస్తుంది కంప్లైంట్. సండే మటన్ కూర తింటారు. సురక్షితమైన శృంగారం కాదు కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమాకన్నారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1992 బ్యాచ్ జైల్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, పేరు ఎం భోగేశ్వరరావు గారు, రిటైర్డ్ జైల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, చర్లపల్లి. గతంలో జైల్స్ అనగానే ఖైదీలకు కొడతారని, తిడతారని, మరుగుదొడ్లు కడిగిస్తారని ఒక అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు జైల్స్ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఖైదీల పరివర్తన లక్ష్యంగా ప్రారంభిస్తున్న జైల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఖైదీల యొక్క పరివర్తన మారుతుందా లేదా? లేదు జైల్స్కి వెళ్ళిన తర్వాత పోలీసులు చెప్తున్నట్లుగా అది యూనివర్సిటీ అవుతుంది, కొత్త క్రిమినల్స్ వాళ్ళ మైండ్ సెట్ మారుతుందంటూ పోలీసులు చేస్తున్న ఒక ఆరోపణకి నిజమా లేదా అనే విషయాన్ని భోగేశ్వర గారికి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, సాధారణంగా జైల్స్ అనగానే పోలీస్ వెర్షన్ ఒకటి ఉంటుంది, ఖైదీల వెర్షన్ ఒకటి ఉంటుంది. ఖైదీలు ఏమంటారంటే జైల్స్లోకి వెళ్తే డబ్బులు ఇస్తే ఏదైనా దొరుకుతుంది, ఒక అమ్మాయిలు తప్పించి అన్నీ దొరుకుతాయి, మందు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఏమైనా దొరుకుతాయి, ఫోన్లు అయితే ఎక్కడైనా వాడుకోవచ్చని వాళ్ళు బహిరంగంగా చెప్తుంటారు. ఇక పోలీసుల వెర్షన్ తీసుకుంటే కొత్తగా నేరం చేసిన వాడు జైల్స్కి వెళ్తే అక్కడ పాత ఖైదీలతో కలిసి కొత్త నేరాలు చేయడానికి అలవాటు పడతాడు, కొత్త గ్యాంగులు క్రియేట్ అవుతుంటాయి. కాబట్టి జైల్స్ అనేవి క్రిమినల్స్కి ఒక యూనివర్సిటీ లాగా ఉంటున్నాయని పోలీసులు చెప్తుంటారు. అయితే ఇదంతా వాస్తవా కాదనేది మీరు గతంలో దాదాపు 32 సంవత్సరాలు జైలు డిపార్ట్మెంట్ పనిచేశారు. శ్రీకాకుళం నుంచి చర్లపల్లి జైలు వరకు వచ్చారు. చర్లపల్లి జైలు అనగానే సాధారణంగా అందరికీ కూడా అది హైటెక్ జైలు. హైటెక్ జైల్లో ఎలాగుంటుంది, శ్రీకాకుళం లాంటి జైల్లో ఎలాగుంటుంది, అదేవిధంగా మీరు గుడివాడ జైలు కానీ, సంగారెడ్డి జైల్లో, నిజామాబాద్ జైలు ట్రైనింగ్ తీసుకున్నారు, ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆ జైలు ఎలాగుంటుంది ఒకసారి చెప్పండి. ఈ జైల్స్ గురించి చెప్పే ముందు బ్రీఫ్గా మీ కుటుంబ నేపథ్యం, ఈ డిపార్ట్మెంట్లకి బై ఛాన్సా బై చాయిస్ రావాలనుకుంటున్నాను? లేదండి, నేను త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారానే రిక్రూట్ అయ్యాను. ఒకసారి మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్. మా నాన్నగారి పేరు మొగలదుత్తి వెంకటకృష్ణారావు గారు, రిటైర్డ్ లాక్ సూపరింటెండెంట్, ఆయన చనిపోయారు. మా అమ్మగారి పేరు వెంకట మహాలక్ష్మి, ఆవిడ కూడా చనిపోయింది. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. 92లో నేను సర్వీస్లో జాయిన్ అవ్వటం జరిగింది. 92లో జాయిన్ అయ్యి హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుని ఫస్ట్ పోస్టింగే వెస్ట్ గోదావరి నరసాపురం ఇచ్చారు. అప్పుడు డీజీ గారు మాకు GS ప్రభాకర్ గారని, ఆయన పోస్టింగ్ అక్కడ ఇచ్చారు. ఫస్ట్లో మేము 92లో సర్వీస్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారంటే? ట్రైనింగ్ హైదరాబాద్ అండి. ఫస్ట్ 6 months హైదరాబాద్, తర్వాత సబ్సిక్వెంట్గా ఇన్ సర్వీస్లో ట్రైనింగ్ వెల్లూరు, తమిళనాడు. అంటే జైల్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అంటే బై ఛాన్స్ వచ్చింది జాబు, అక్కడ అందరు క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళతో పని ఏంటి అని ఎప్పుడో ఫీలింగ్ రాలేదా మీకు? అట్లాంటిది ఏం లేదు. అప్పుడు ఏదో ప్రొఫెషన్లోకి రావాలనుకున్నా వచ్చాము. వచ్చిన తర్వాత చూసిన తర్వాత మనం ఇక్కడ జాబ్ చేయడానికి బోల్డంత ఉంది మన చేతి నిండా పని అని అయితే మాత్రం నేను అట్లయితే ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక ముద్దాయి అంటే ఒక డీవియేషన్ మేనర్, మనం దాన్ని సంస్కరించి ఉద్దేశం మన కరెక్షనల్ సర్వీసెస్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కాబట్టి మనకైతే అందులో ఫుల్గా అవకాశం ఉంటుంది, చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నన్ను శ్రీకాకుళం జైలుకి పంపించినప్పుడు కూడా నేను అట్లాగే అనుకున్నా. అప్పటికే రాష్ట్రంలో గుంటూరు, విజయవాడ ఇవన్నీ కూడా బాగా పెద్ద జైలు. వెళ్ళక ముందు మీ ఫస్ట్ పోస్ట్ నరసాపురం. ఫస్ట్ పోస్ట్ నరసాపురంలో మీకు మెయిన్ ఛాలెంజ్ వచ్చింది? ఫస్ట్ పోస్ట్ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అప్పటికి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టాఫ్ ఇవ్వటం కానీ ఏదీ లేదు. అప్పుడే కొత్తగా ప్రెజెంట్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. అంతకుముందు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కింద కంట్రోల్లో ఉండేది. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటే జైలుకి సూపరింటెండెంట్గా ఉండేవాడు.
వాళ్ళ దగ్గర నుంచి మేము ఛార్జ్ తీసుకుని మా జైలు తరపున సంస్కరణలు పెట్టడం కానీ అవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం. మేము తీసుకునేటప్పటికి అవి చాలా వరకు మురికి కోపాల్లో ఉండి అప్పటికి కూడా కొండలో ఉండే ఈ వాష్రూమ్కి వెళ్ళడానికి ఫెసిలిటీస్ లేకుండా కొండలే అలౌ చేసేవాడు. ఎలక్ట్రిసిటీ కూడా ఇన్సైడ్ లైట్ బల్బ్ లేదు, ఓన్లీ బయటే బల్బు ఉంటుంది. ఆ బల్బు నుంచి కాంతి లోపలికి వెళ్ళేది అంతే. అది ఫెసిలిటీస్ ఎర్లీ జైల్స్లో అట్లాగే ఉంటాయి. అతను ఎవరో కాంట్రాక్టర్ ఎవరో కూరగాయలు ఉప్పు పప్పు తెచ్చిచ్చేవాడు, వీళ్ళని చూసేవాళ్ళు ఎవరు, పట్టించుకునేవాళ్ళు ఎవరు, అట్లా ఉండేదన్నమాట. తర్వాత జైలు డిపార్ట్మెంట్ ఫస్ట్ పోస్టింగ్ లో మీకు ట్రబుల్ మాంగర్ ఎదురయ్యారా? ట్రబుల్ మాంగర్స్ అన్ని చోట్ల ఉంటారండి. ఒక్క వెస్ట్ గోదావరి నరసాపురం ఏంటి ఎక్కడైనా ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు సమాజంలో ఏదో ఒక ఇబ్బంది తగిలి మన దగ్గరికి వస్తారు. అసలు ఉదాహరణ చెప్పుకోవాలంటే కేసరి ప్రభాకర్ అన్న అతను వెస్ట్ గోదావరి నరసాపురంలో తగిలాడు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అతను మామూలుగా సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. సెకండ్ షో సినిమా ఇండియన్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ కింద సెలెక్ట్ అయ్యి వారణాసిలో ఉద్యోగం. అతను సెలవులకి వెస్ట్ గోదావరి నరసాపురం వచ్చాడు. వెస్ట్ గోదావరి నరసాపురం వచ్చి సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. టికెట్ ఏదైనా అడిగారు పోలీసు వాళ్ళు. అడిగితే నీకు చూపించేది ఏంటి టికెట్ అని అన్నాడు. మరి ఈ టైంలో వస్తున్నా అంటే మేము అడుగుతాం కదా పోలీసు వాళ్ళు అని అన్నారు. తీసి లోపల జైల్లో వేశారు, లాకప్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో. పొద్దున్నే వెళ్ళిపోమన్నారు. అడిగారు లేదంటే పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టారు. లాకప్లో పెడితే ఉదయం అతను చెప్పాడు, ఉదయం వెళ్ళిపోమని చెప్పారు. ఎస్ఐ వెళ్ళిపోమని చెప్తే నేను ఎందుకు వెళ్ళాలి, నన్ను ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు కాబట్టి నాకు సమాధానం చెప్తేనే నేను వెళ్తానని అన్నాడు. బయటకు వెళ్ళి కేసు వేసాడు అతను. ఎస్ఐ మీద ఇల్లీగల్ డిటెన్షన్ అని వేశారు కేసు. అప్పట్లోనే ఇల్లీగల్ డిటెన్షన్ అని కేసు వేసాడు. అతను నా జైలుకి రిమాండ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత కాదండి ఎస్ఐ మీద కేసెస్ ఆయన జైలు రావడం ఏంటి? ఎస్ఐ మీద జైలు వేసి ఎస్ఐ 31 డిసెంబర్ నైట్ ఎస్ఐ రౌండ్కి వెళ్తే ఎస్ఐ మీద దాడి చేశారు కొంతమంది. అందులో ఇతను A26 కింద ఉన్నాడా లేదంటే ఫిక్సప్ చేశారు? ఉన్నాడని నేను చెప్పలేను. ఉన్నాడని నేను అయితే చెప్పలేను. అతన్ని A26 కింద పెట్టారు. అతన్ని రిమాండ్కి తీసుకొచ్చారు. అతను జ్యుడిషియర్ని కూడా చాలా బాగా ప్రశ్నించాడు. ఇతను నాకు వెస్ట్ గోదావరి నరసాపురంలో న్యాయం జరగట్లేదని ఇతను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. పాలకొల్లుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. పాలకొల్లు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పాలకొల్లు కోర్టులో ఇతన్ని కేసరి ప్రభాకర్ రావు అని పిలిచారు. పిలిస్తే నన్ను ఏ కేసులో పిలిచారో నేను తెలుసుకుంటేనే నేను లోపలికి వస్తాను అనేదికల్లా అతను కోర్టు వాళ్ళు నీకు చెప్పాల్సిన అవసరం లేదని బెల్లబంటరుతో చెప్పాడు. చెప్తే కేసరి ప్రభాకర్ అలా కాదు, నేను చెబితేనే నేను వస్తా, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ప్రకారంగా నన్ను ఏ కేసులో పిలుస్తున్నారో నాకు తెలిస్తేనే నేను లోపలికి హాజరవుతాను. గట్టిగానే చాలా మంచి మనిషి సార్, చాలా మంచి మనిషి. ఐఎమ్ అప్రిషియేట్ స్టిల్ టుడే ఆల్సో. లోపలికి వెళ్ళాడు కోర్టులోకి. తర్వాత కోర్టుకి వెళ్ళకపోతే రిమాండ్ ఇచ్చారు. నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత వ్యవస్థలో నాకు ఇట్లా లోపాలు ఉన్నాయి, నేను హంగర్ స్ట్రైక్ చేస్తాను జైల్లో అన్నాడు. ఓకే నాకేం ప్రాబ్లం లేదు, మీరు కాగితం మీద రాసిచ్చామన్నారు. అట్లాగే రాసిచ్చేసేసాడు. నేను మామూలు జ్యుడిషియరీ ఆఫీసర్ పంపించాను. సబ్సిక్వెంట్గా అతన్ని సెంట్రల్ జైలు రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే జైల్లో హంగర్ స్ట్రైక్ చేయకూడదా? అంటే హంగర్ స్ట్రైక్ చేయడానికి సబ్ జైల్లో పెద్ద ఫెసిలిటీస్ ఉండవు. సెపరేట్ రిమాండ్ పెట్టడానికి, సెపరేట్గా లాకప్ చేయడానికి అట్లాగే ఏమి ఉండదు. కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసాం. ఫస్ట్ ఏడీ పర్మిషన్ తీసుకుని అతను ట్రాన్స్ఫర్ చేసాం. కానీ సబ్సిక్వెంట్గా అతను చట్టం మీద పోరాడి తర్వాత ప్రాణాలు కూడా వదిలేసుకున్నాడు, చచ్చిపోయాడు పాపం. అంటే ఫస్ట్ కేసు మీకు మంచి కేసు సార్, చాలా మంచి కేసు అది. ఆయన హక్కుల మీద పోరాటం చేశారు. ఆ హక్కుల మీద పోరాటం. ఓకే. అక్కడ నర్సాపురం తర్వాత నర్సాపురంలో చాలా పీస్ఫుల్గానే ఉండేది. ఎవరు రౌడీ షీటర్లు కానీ అప్పటికే అంతమునిపై ఉక్కుపాదం పెట్టి చేశారు. అక్కడి నుంచి మళ్ళీ నేను సెంట్రల్ జైలు రాజమండ్రికి వచ్చాను.